నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం, ఎండల దాటి నుంచి కళ్లను కాపాడుకోండిలా, పేగుపూతకు ఆహార చికిత్స, మూడోసారి ముచ్చటైన దంతాలు, ఇంకా హెల్త్ టిప్. దుమ్ము ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది. ఎలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తుంటాయి. దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీళ్లు కారడం, తుమ్ములు రావడం, బొబ్బల్లాగా రావడం, చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, అలాగే కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు. చివరికి మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20% జనాభాకి ఎలర్జీ అంటే ఆర్టికేరియా, దద్దుర్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి అనేక కారణాలతో వస్తుంటాయి. సో దీనిని ఆయుర్వేదంలో శీతపిత్తం అని చెప్పారు. శీతపిత్తం ఏదైతే ఆర్టికేరియా ర్యాష్ ఉందో ఆ ర్యాష్ సడన్గా వస్తుంది. అది 24 hours to 48 hours, మ్యాక్సిమం 72 అవర్స్కి తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందికి ఆ ర్యాష్ ఉండి ఆ ర్యాష్ పెరిగి అది సుమారు 3-4 రోజుల పాటు కూడా కొంతమందికి ఉంటుంది. అర్టికేరియా ర్యాష్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ దురద వస్తుంది, దురద తర్వాత దద్దురు వస్తుంది, దద్దురు వచ్చినప్పుడు కొన్ని గంటల తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇది ఒక సైకిల్ కింద రావడం జరుగుతూ ఉంటుంది, తరచూ వస్తుంది. చాలా మటుకు ఏంటంటే ఇది ఫుడ్ బార్నా, లేకపోతే బయట పొల్యూషన్ బార్నా, లేకపోతే ఏదైనా తగిలినందువల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా తిన్నందువల్ల వచ్చిందా అన్నది మనం తప్పనిసరి చూసుకుని దాన్ని తగ్గట్టు 140 రకాలైన టెస్టులు చేసినప్పటికీ కూడా, రకరకాలైన పరీక్షలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి రోగం తగ్గకపోవడం అనేది చూస్తున్నాం. ఎందువల్లనంటే దేనికి వస్తుంది అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఈ యొక్క శీతపిత్తానికి ఆయుర్వేదంలో కూడా ఇదే విధంగా చెప్పారు. అంటే ఆహార నియమాలు పాటించాలి. అంటే ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు స్పెసిఫిక్గా ఎలర్జీన్స్ ఉంటాయి, దాంట్లో అలాంటివి తీసుకోకూడదు. ముఖ్యంగా సోయా లాంటిది, అలాగే మష్రూమ్స్ లాంటివి, సీ ఫుడ్ లాంటివి, అలాగే కొన్ని నూనెలు లాంటివి, అంటే బాగా ప్రాసెస్డ్ ఫుడ్ లాంటివి, అజినోమోటో లాంటిది, కొన్ని కెమికల్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తప్పనిసరి ఒక శీతపిత్తం ఏదైతే అర్టికేరియా ర్యాష్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆహారంలో వాళ్ళ జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి అవాయిడింగ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే బయట దొరికే ఆహార పదార్థాలు ఆపేసి ఇంట్లో వండిన పదార్థాలు తీసుకుంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం. మనలో చాలా మందికి తినే పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలు కనిపిస్తుంటాయి. వంకాయ పడదని, గోంగూర పడదని, పాలు, గుడ్డు, చేపలు, పల్లీలు, బఠానీలు పడవని వాపోతుంటారు. ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు రావడం, జ్వరం రావడం, ఆస్తమా పెరగడం, చర్మంపై ఎర్రగా కందిపోవడం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం. ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. 1 చెంచాడు అల్లపు రసానికి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలుపుకొని తినాలి. ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ఇంటర్నల్గా నోటి ద్వారా తీసుకేందుకు మనకి ఉసిరికాయ, అలాగే అల్లం ప్రతిరోజు ఒక 5 గ్రాములు తీసుకోవాలి. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇవ్వచ్చు. చిన్న పిల్లలు కూడా ర్యాషెస్ వస్తాయి, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళకి మనం
6 నెలలు దాటిన తర్వాత మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. అప్పుడు ఏం చేయాలంటే అల్లం తొక్కు తీసేసి దాన్ని ముక్కలు చేసి గ్రైండర్ పట్టి ఆ రసం ఏదైతే ఉంటుందో ఆ రసంలో సమానంగా నీళ్లు కలిపి అది ఒక అర చెంచాడు చొప్పున పొద్దున్న సాయంత్రం తేనె కానీ పటికి బెల్లం కానీ కలిపి సుమారు 45 రోజులు తీసుకుంటే కనుక చాలా బాగా కంట్రోల్కి వస్తుంది. ఇది యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి ఇందులో. అలాగే కుర్కుమిన్ అంటే ఏంటి, టర్మరిక్. ప్రపంచవ్యాప్తంగా కూడా టర్మరిక్ని రసాయనంగానే చెప్తున్నారు. అదే ఇట్ ఈస్ యాంటీ క్యాన్సరస్ కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి పసుపు, మంచిగా పట్టించిన పసుపు ఒక 1/4 స్పూను, పట్టికి బెల్లం ఒక 1/4 స్పూను కలిపి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పాలల్లో కలిపి తీసుకుంటే కనుక ఇది ప్రత్యేకమైన చికిత్సగా ఆయుర్వేదంలో చెప్పారు. అంటే హరిద్రాఖండ అంటారు ఆయుర్వేదంలో. బృహద్ హరిద్రాఖండ అనేది కూడా ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు, అందులో పిప్పళ్ళు వేసుకోవచ్చు, అందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవేవి కూడా ఈ యొక్క ఏదైతే అర్టికేరియా ర్యాష్ ఏదైతే ఉందో, వీల్స్ ఏదైతే ఫేమస్ దద్దుర్లు ఏవైతే అవన్నీ తగ్గడానికి సహాయపడుతుంది. కొంతమంది సొంటిని కూడా సజెస్ట్ చేస్తుంటారు. కాకపోతే సొంటిని లైమ్ వాటర్లో అంటే సున్నం నీళ్ళలో దాన్ని తయారు చేస్తే కనుక అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే సొంటి కొంచెం వేడి చేస్తుంది లైమ్ వాటర్లో సున్నం నీళ్ళలో తయారు చేసినప్పుడు. కాబట్టి అల్లం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గరికె కూడా చాలా బాగా పనిచేస్తుంది. గరికె మనకి చుట్టుపక్కల దొరుకుతూనే ఉంటుంది. ఆ గరికెని బాగా కడిగేసి దాన్ని పేస్ట్ కింద చేసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి బయట పూత కింద వాడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పొద్దుతిరుగుడు గింజల్ని ఒక పేస్ట్ కింద చేసి దానిని బయట సూపర్ఫిషియల్గా రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పొగాకు ఆకుని యాజిటీస్ తీసుకొచ్చి పేస్ట్ లాగా చేసి చాలా పల్చగా చేసి ఎక్కడైతే దద్దుర్లు ఉన్నాయో ఆ దద్దుల్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి రాస్తే చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ యొక్క అర్టికేరియా ర్యాష్ ఏదైతే ఉందో, శీతపిత్తం ఏదైతే ఉందో దానికి బృహద్ హరిద్రాఖండ అని ప్రత్యేకంగా చెప్పారు. ఇది కాకుండా సూతశేఖర రస్ అని, లఘు సూతశేఖర రస్ అని, చంద్రకళ రస్ అని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని కదిర అరిష్టలు కొన్ని ఉంటాయి, మహామంజిష్ట అని, కొన్ని రకాలైన ఔషధాలు అంటే ఎక్స్టర్నల్గా క్రీమ్స్ కింద కూడా ఇస్తాం, జాత్యాది తైలం అని, పంచవలకల క్వాదం అని. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి పద్ధతిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఉన్నా కానీ ఇది కొన్ని 2-3 నెలల పాటు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలు అయితే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారిబాధ్యాసవం, మహామంజిష్టాది కషాయం, కదిరారిష్టం, వాసాదిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. వేసవిలో వేడి, ఉక్కపోతలతో చర్మానికే కాదు మన కళ్లకు కూడా సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. తీక్షణమైన ఉష్ణం మూలంగా కళ్లలో తడి ఇంకిపోతూ తరచుగా పొడారిపోతుంటాయి. అంతేకాదు వేసవిలో దుమ్ము ధూళి కూడా బాగా రేగుతుంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఈ దుమ్ము ధూళి మూలంగా కళ్ళు 2 ఎర్రబారి నీరు కారుతుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? వేడి, ఉక్కపోతలు, దుమ్ము ధూళి తదితరాల నుంచి కళ్లను ఎలా కాపాడుకోవాలి? వేసవిలో కళ్ళ సంరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో ఒకటేమో ఏమంటే డే డ్యూరేషన్ ఎక్కువ, నైట్ డ్యూరేషన్ తక్కువ. రెండోది ఎన్విరాన్మెంట్లో వేడి ఎక్కువ ఉండే దానివల్ల ఎవాపరేషన్ ఈజీగా అవుతుంది. బాడీ నుంచి ఎవాపరేషను, కండ్ల నుంచి ఎవాపరేషన్ జరిగి డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇవి సమ్మర్లోనే మనము అవుట్డోర్ ఎక్కువ చేస్తుంటాము. ఎందుకు? హాలిడేస్ అని, టూర్స్ అని ఇలాంటివి. ఈ అవుట్డోర్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ డ్రై ఐ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఈ సమ్మర్ దీంట్లో ఈ గాడుపు, ఈ గాలి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ ఎవాపరేటివ్ డ్రై అనేది కామన్. ఇంకోటి డీహైడ్రేషన్, బాడీలో ఫ్లూయిడ్ తగ్గుతుంది ఈ సమ్మర్లో. ఈ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా టీయర్ సెక్రెషన్ తగ్గి ఈ డ్రై అయ్యే వచ్చే అవకాశం ఉంది. సమ్మర్లో ఐ కేర్ అంటే
బయట పోయినప్పుడంతా తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గ్లాసెస్. సో ఇట్ విల్ ప్రివెంట్ ది ఎవాపరేషన్, ఇట్ విల్ ప్రివెంట్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఈ టెరిజియం అనే జబ్బు, క్యాట్రాక్ట్ అనే జబ్బు, మ్యాకులార్ డీజనరేషన్ అనే జబ్బులు వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీగా బయట తిరిగినప్పుడు సమ్మర్లో ప్రొటెక్టివ్ ఐవేర్ ఒకటి ఇంపార్టెంటు. సమ్మర్లో డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడము, మరీ మధ్యాహ్నము బయట తిరగకుండా ఉండడము, ముఖ్యంగా డ్రైవింగ్ చేయడము అలాంటివి తగ్గించాలి. ఎందుకంటే డ్రైవింగ్ అప్పుడు కూడా ఈ బ్లింక్ రేట్ బాగా తగ్గిపోయి ఐస్ డ్రై అయ్యే అవకాశం ఉంది. సో డీహైడ్రేషన్ కాకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడము, తర్వాత అవసరమైతే ఆర్టిఫిషియల్ టియర్స్, లూబ్రికెంట్స్ కూడా వాడడం మంచిది. ఐబీడీ, ఐబీఎస్ వంటి పేగుపూత సమస్యలతో బాధపడుతున్నప్పుడు తిన్నది సరిగ్గా వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, మలబద్ధకం, తరచూ విరేచనాలు వేధిస్తుంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏం తినాలో తెలుసుకోవడంతో పాటు వేటికి దూరంగా ఉండాలో, వేటిని పూర్తిగా మానుకోవాలో కూడా తెలుసుకోవాలి. పేగుపూత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు, కడుపుబ్బరం వంటి లక్షణాలతో పేగుపూత తెగ వేధిస్తుంది. దీన్నే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని బారిన పడ్డవారు ఏం తినాలో అనే కాదు, ఏం తినకూడదో కూడా తెలుసుకోవాలి. ఇది కష్టమైన పనే. ఎందుకంటే పేగుపూత గల వారంతా ఒకేలా ఉండరు. ఎవరికేది సరిపడుతుందో చెప్పలేం. కానీ సరైనవి ఎంచుకుంటే లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా పరిమితం చేయాల్సినవి, వదిలేయాల్సినవి ఏవో తెలుసుకుందాం. బీన్స్, శనగలు, సోయాబీన్స్, పప్పుల్లో జీర్ణం చేసుకోలేని శాక్రేట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. వీటిని మానేయటమో తగ్గించటమో చేయాలి. క్యాబేజీ, గోబీ పువ్వు, బ్రోకలీ వంటివి గ్యాస్, కడుపు నొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా పచ్చిగా తింటే ఇబ్బందులు కలుగజేస్తాయి. వీటికి దూరంగా ఉండటమే మేలు. కొందరికి పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్ వంటివి మలబద్ధకం లేదా విరేచనాలకు దారితీయచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా వాటిని దూరం పెట్టాలి. ఫ్రక్టోస్ అనే చక్కెర ఎక్కువగా ఉండే యాపిల్స్, పుచ్చకాయ వంటివి పేగుపూత లక్షణాలను ప్రేరేపిస్తుంటాయి. కొందరికి కాఫీ తాగితే సాఫీగా విరేచనం కావచ్చు, కానీ కొందరిలో మలబద్ధకం లేదా విరేచనాలకు కారణం కావచ్చు. కూల్ డ్రింకులు, సోడాలు కడుపుబ్బరానికి దారితీస్తాయి. కాబట్టి వీరికి దూరంగా ఉండటం మేలు. మద్యం పేగులను చికాకు గురిచేసి పేగుపూత లక్షణాలను ప్రేరేపిస్తుందని గుర్తుంచుకోవాలి. కొవ్వు, వేపుళ్ళు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ తీపి పదార్థాలు గ్యాస్, విరేచనాలు కలగజేస్తాయి. రోజువారీ ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పేగుపూత ఇబ్బందులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టించుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ కట్టుడు పళ్ళనేవి అంత సహజంగా ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆహార పదార్థాలు నమలడానికి, స్పష్టంగా మాట్లాడడానికి కుదరక అష్టకష్టాలు పడుతుంటారు. కట్టుడు పళ్ళు తరచూ జారిపోతూ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ కష్ట నష్టాల్ని తప్పించేందుకు ఇవాళ దంత వైద్యంలో ఇంప్లాంట్స్ రూపంలో మనకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. శాశ్వత దంతాల్ని మరిపించే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే యూజువల్గా మన టూత్ అనేది ఒక క్రౌన్ పార్ట్, రూట్ పార్ట్ అని ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఆ పన్ను పోతే అది రీప్లేస్ చేయటానికి మనం యూజ్ చేసే డివైస్ని డెంటల్ ఇంప్లాంట్ అని అంటాము. సో ఈ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఆ రూట్ పార్ట్ మన ఎముకలో ఇన్సర్ట్ చేసే దాన్ని ఇంప్లాంట్ అని అంటాము. సో ఎనీ ఫారెన్ బాడీ బోన్లో మనం ఇన్సర్ట్ చేసి దాని మీద మనం ఒక అబాట్మెంట్ పెట్టి దాని మీద ఒక క్రౌన్ అనేది పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లాంట్ టూత్. సో అది ఒక పన్ను పోయినా, మోర్ దాన్ 1 టీత్ పోయినా, కంప్లీట్గా టీత్ అన్ని పోయినా కూడా మనం పెడతా ఉంటాము. సో ఇది 3rd సెట్ ఆఫ్ న్యాచురల్ టీత్. మనం ఇచ్చే డాక్టర్స్ ఇచ్చే
న్యాచురల్ టీత్ లాగా అని అనుకోవాలి. సో ప్రతి మనిషికి పాదపళ్ళు పర్మనెంట్ టీత్ అనేది వస్తూ ఉంటాయి. ఈ పర్మనెంట్ టీత్లో మళ్ళీ మూడోది మనం ఇచ్చే డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్టిఫిషియల్ పర్మనెంట్ టీత్. ఇవి మనం బోన్ సపోర్ట్ తీసుకుని ఇస్తూ ఉంటాము. సో ఈ ఇంప్లాంట్స్ అనేది పేషెంట్ అవసరం బట్టి మనం ఇవ్వటం జరుగుతుంది. డెంటల్ ఇంప్లాంట్స్తో ఉన్న ప్రయోజనాలేంటి? మామూలుగా పన్ను అనేది ఊడిపోతే ఇదివరకు రిమూవబుల్ టీత్ అనేది ఇచ్చేవాళ్ళం. సో ఈ రిమూవబుల్ టీత్ వల్ల తీసి పెట్టుకోవటము, లేదా తినేటప్పుడు తీయటము, లేకపోతే మాట్లాడేటప్పుడు ఆ పళ్ళు కదలటం, అట్లా చాలా ప్రాబ్లమ్స్ పేషెంట్స్ ఫేస్ చేస్తుండేవాళ్ళు. సో ఇవేంటంటే రిమూవబుల్ రీప్లేస్మెంట్ ఆఫ్ టీత్. ఆ నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ టీత్ అనేవి వచ్చినాయి. అదేంటంటే క్రౌన్ అండ్ బ్రిడ్జెస్. అంటే పక్క టూత్ సపోర్ట్ తీసుకుని మనం పోయిన పన్ను ఇవ్వటాన్ని బ్రిడ్జ్ అని అంటాము. సో ఎప్పుడైనా 1, 2, 3 టీత్ పోతే మనం అటుపక్క ఇటుపక్క ఉన్న పర్మనెంట్ టీత్ని సపోర్ట్ తీసుకుని పోయిన పళ్ళని ఇస్తాము. అది పర్మనెంట్ ఫిక్స్డ్ టీత్ అవి. ఆ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్ అంటే మనం టూత్ సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ ఎముక నుంచే మనం సపోర్ట్ తీసుకుని పెడతాము. అంటే ఒక ఫారెన్ స్ట్రక్చర్ తీసుకుని దాన్ని ఎముకలోకి ఇన్సర్ట్ చేసి అది ఆసియో ఇంటిగ్రేట్ అయినాక దాని మీద మనం తొడుగు అనేది ఇస్తాము. అప్పుడు ఆ లాస్ట్ టూత్ని మనం రీప్లేస్ చేయటం అనేది ఇంప్లాంట్. సో ఈ ఇంప్లాంట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా న్యాచురల్ టీత్ లాగానే ఉంటాయి. ఆ ఇంప్లాంట్స్కి ఎటువంటి క్యావిటీస్ అనేవి కూడా ఫామ్ అవ్వవు. తర్వాత ఇంప్లాంట్స్ మనం న్యాచురల్గా చేయొచ్చు, న్యాచురల్గా బ్రష్ చేసుకోవచ్చు, ఎప్పుడు తీయాల్సిన పని ఉండదు. మన ఎముకతో కనుక అది ఆసియో ఇంటిగ్రేషన్ అయిపోతే ఇక ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. డెంటల్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇంప్లాంట్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. మామూలుగా ఒక పన్ను లేకపోతే యూజువల్గా మనం ఒక స్క్రూ అనేది లోపల పెట్టి 3 to 6 months ఆ స్క్రూ ఆసియో ఇంటిగ్రేట్ అయినాక దాని మీద ఒక స్ట్రక్చర్ ఇచ్చి దాని మీద ఒక తొడుగు అనేది ఇస్తాము. అది యూజువల్గా 2 stage ఇంప్లాంట్ అని అంటాము. అట్లా కాకుండా ఇప్పుడు సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్ అంటే ఇప్పుడు పన్ను తీసేసిన వెంటనే అందులో స్క్రూ పెట్టేసేసి ఆ స్క్రూ ఎముకను పట్టుకుని ఉంటుంది. సో తీసిన వెంటనే మనం స్క్రూ పెట్టేసి ఆ స్క్రూ మీద మనం అబట్మెంట్ ఇచ్చి క్రౌన్ ఇచ్చేసేయటము. అవి సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్. సో ఇవి కాకుండా ఏంటంటే ఎండాసియస్ ఇంప్లాంట్స్ అని, సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. ఈ ఎండాసియస్ ఇంప్లాంట్స్ అంటే స్క్రూని ఎముకలోకి పంపించటము, సబ్పెరియాస్టల్ ఇంప్లాంట్ అంటే పెరియాస్టమ్ దగ్గర పెట్టడం. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. లేదా కొన్నిసార్లు డైరెక్ట్ జైగోమాటిక్ బోన్ సపోర్ట్ తీసుకుని ఇచ్చేది జైగోమా ఇంప్లాంట్స్ అని. లేదా కొన్నిసార్లు రిడ్జ్ అంతా అరిగిపోతే కనుక రిడ్జ్ని ఆగ్మెంట్ చేసి ఇచ్చే ఇంప్లాంట్స్. అట్లా రకరకాలుగా ఉంటాయి. డెంటల్ ఇంప్లాంట్స్ని ఎలా అమరుస్తారు? ఒకప్పుడు ఎముక అరిగిపోతే ఇంప్లాంట్ పెట్టలేము అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో కంప్లీట్ ఎముక అరిగిపోయినా కూడా ఎముక రిడ్జ్ని ఆబ్లిటరేట్ చేసి దాని మీద ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. పైన ఎముక అరిగిపోతే, మ్యాక్సిల్ అరిగిపోతే జైగోమాటిక్ బోన్ సపోర్ట్ తీసుకుని ఇంప్లాంట్ పెట్టొచ్చు. ఒకవేళ మ్యాక్సిలరీ సైనస్ కూడా చాలా పెద్దగా ఉండి టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక సఫిషియంట్ బోన్ లేకపోతే గనక ఆ సైనస్ని కొంచెం పైకి లేపి ఇనఫ్ రూమ్ చేసుకుని తర్వాత ఇంప్లాంట్ అనేది పెట్టొచ్చు. సో ఇట్లా రకరకాల టెక్నిక్స్, రకరకాల ప్రొసీజర్స్ వచ్చినాయి. సో ఇవన్నీ స్కిల్ఫుల్ సర్జన్ నీట్గా అసెస్ చేసి ఒక కంప్లీట్ స్కాన్ ఒకటి తీసుకుని ఎముక విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, టెక్స్చర్ ఎట్లా ఉంది, బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని అప్పుడు ఆ ఇంప్లాంట్స్ అనేది ఇస్తాము. అలా కాకుండా ఇవన్నీ చూసుకోకుండా ఉంటే ఇంప్లాంట్స్ అనేది కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా మనం స్టడీ చేసి మనం కంప్లీట్గా ఏ ఇంప్లాంట్ ఎక్కడ సూట్ అవుతుంది, ఏ ప్రొసీజర్ ఆ పేషెంట్కి పెట్టాలి, ఇవన్నీ చూసుకుని ఇంప్లాంట్ ఇస్తే నీట్గా సక్సెస్ రేట్ బాగుంటుంది ఇంప్లాంట్స్కి. డెంటల్ ఇంప్లాంట్స్తో సమస్యలు ఏమైనా ఉంటాయా? ఇంప్లాంట్స్ వల్ల కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం ఇంప్లాంట్ పెట్టినప్పుడు నర్వ్ ఎంత దూరంలో ఉంది, సైనస్ ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. పక్కన రూట్స్కి టచ్ అవుతుందా ఇంప్లాంట్ అనేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా నర్వ్ మీద మనం ఇంప్లాంట్ పెట్టినట్టయితే ఆ నర్వ్ ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంటుంది, ఆ నర్వ్ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది, లేదా నమ్నెస్ వస్తుంది, పారస్థీషియా వస్తుంది. కొన్నిసార్లు సైనస్కి దగ్గరలో ఉండి మనం ఇంప్లాంట్ పెడితే అది తొందరగా మనకి ఆ ఇంప్లాంట్ సక్సెస్ అవ్వదు, అది లూజ్ అవ్వచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో అప్పుడు అది రిజెక్ట్ అయిపోతుంది, అంటే స్వెల్లింగ్ వచ్చి ఆ ఇంప్లాంట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా పెద్ద కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కానీ యూజువల్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే సక్సెస్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఉండదు. అది ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఒక 1 monthలో అది మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది.
ఇది కాకుండా ఒకవేళ మనం ఏమైనా న్యాచురల్ ఎనాటమీని ఆ ఇంప్లాంట్తో మనం అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఆ నర్వ్ ప్రాబ్లం కానీ సైనస్ ప్రాబ్లం కానీ పక్క టూత్కి వెళ్ళి ఇంప్లాంట్ టచ్ అయితే ఆ పక్క టూత్కి సెన్సిటివిటీ కానీ అట్లా డిఫరెంట్గా రావచ్చు. అంతేగాని అంతకన్నా పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఉండవు. డెంటల్ ఇంప్లాంట్స్ ని ఎవరికి సిఫార్సు చేస్తారు? బోన్ అనేది ఎంత అరిగిపోయినా కూడా దాన్ని మనం మాడిఫై చేసుకుని ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. కానీ పేషెంట్ డయాబెటిక్ అయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ అనేది పెట్టుకోవడానికి కుదురుతుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ తొందరగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అక్యూట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అప్పుడు ఇంప్లాంట్ అనేది పెట్టకూడదు. ఇన్ఫెక్షన్ అంతా సబ్సైడ్ అయినాక పెట్టాలి. లేదా వాళ్ళకి ఏమైనా సివియర్ సిస్ట్లు కానీ ఇంప్లాంట్ పెట్టే చోట వాళ్ళకి సిస్ట్లు కానీ అట్లా ఉంటే ఇంప్లాంట్ అక్కడ నిలబడదు. ఇది కాకుండా ఇంకా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, అంటే ఏదైనా కార్సినోమాస్ వచ్చి వాళ్ళు రేడియేషన్ తీసుకున్నా, ఏదైనా ఆస్టియోమైలైటిస్లు వచ్చినా అట్లా ఉంటే కనుక ఇంప్లాంట్ పెట్టుకోవటానికి కుదరదు. సో ఇవన్నీ, లేకపోతే క్రానిక్ స్మోకింగ్, టొబాకో చూవింగ్ ఇవన్నీ ఉంటే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మనం ఇంప్లాంట్ పెట్టుకోవటం ఒకటైతే దాన్ని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జికల్ ఫేజ్ ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్ ఫేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంప్లాంట్ పెట్టినాక అది మీకు నీట్గా స్టెబిలైజ్ అయినాక దాన్ని మెయింటైన్ చేసుకోవటం చాలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంప్లాంట్ మెయింటెనెన్స్ ఉండదో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఆ ఇంప్లాంట్ చుట్టూతో వచ్చేసి ఇంప్లాంట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇంప్లాంట్ పెట్టించుకున్నప్పుడు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. డెంటల్ ఇంప్లాంట్స్ని ఆధునిక కృత్రిమ దంతాలుగా చెప్పుకోవచ్చు. కట్టుడు పళ్లతో ఉన్న కష్ట నష్టాలన్నింటినీ ఇవి దూరం చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంప్లాంట్స్ అనేవి శాశ్వత దంతాల్ని మరిపిస్తాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో కామెర్లు సోకినప్పుడు ఒక పెద్ద చెంచాడు కలబంద గుజ్జుకి కొద్దిగా సైంధవ లవణం కలిపి తీసుకోండి. కామెర్లు త్వరగా తగ్గుముఖం పడతాయి.